కొత్త దారి. ఈ కథను రచించిన వారు డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో డిసెంబర్ 2010లో ప్రచురితమైంది. రాత్రి గడిచింది. సూర్యుడు కొండ వెనకాల నుండి మీదికి నెగకముందే అప్పలరాజు హోటేలు ఓపెన్ చేసేశాడు. టెన్షన్గా టైంకు రోజూ తీస్తాడు. 1 గంట టీ మాత్రమే అమ్ముతాడు. ఆ వీధిలో నిద్ర పట్టక తెల్లారకుండా లెగిసిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దారిలో పొలం పనులకు తట్టాపారా పట్టుకుని వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ టైములో వాళ్ళందరి టీ బేరం వస్తుంది. తర్వాత దోశ మాస్టారు, వాళ్లతో పాటు పిండి కలిపేవాళ్ళు వస్తారు. అప్పటి నుండి టిఫిన్ హోటేలులాగా చలామణి అయిపోతుందా టీ కొట్టు. వ్యాపారం సుఖంగానే నడుస్తుంది. దోశ మాస్టారు అసలు పేరేటో చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్ళు మర్చిపోయారు. అడిగిన వాళ్లకు పైడిరాజు అని చెబుతాడు. ఆ హోటల్లోనే నరసి లేక నరసిగాడు క్లీనర్ కుర్రాడుగా పనిచేస్తున్నాడు. వాడి అసలు పేరు నరసింహం. వాడికి ప్లేట్లు కడగడంలోనూ గలాసులు తోమడంలోనూ అనుభవం వచ్చేసింది. వీలు చిక్కినప్పుడల్లా దోశ మాస్టారు దోశలు వేయడం చూసేవాడు. అతడిచ్చిన దోశలు తినడం కోసం కూర్చుని ఎదురుచూస్తున్న కస్టమర్లను చూసి నరసి ఆశ్చర్యపోయేవాడు. ఆ దోశ మాస్టారుకున్న డిమాండ్ ఎక్కువే. తాను ఎప్పటికైనా దోశ మాస్టర్ అవుదామని ఆ 10 ఏళ్ల వయసులోనే కళ్ళు కనేవాడు. ఆ రోజు పొద్దుటేలా లేబర్ ఇన్స్పెక్టర్ దిగిపోనాడు. హోటల్ కాడకొచ్చి గదమాయించాడు. ఏటి చిన్నపిల్లల చేత పని చేయిస్తున్నారు అంటూ హడలగొట్టేశాడు. అప్పలరాజు గుండె గుబేల్ మంది. ఇన్స్పెక్టర్ అతన్ని చూసిన చూపు మర్డర్ చేసినోడిని జడ్జి చూసినట్టుంది. గుళ్ళోకి చెప్పులతో వెళ్లిన భక్తుణ్ణి పూజారి చూసినట్టుంది. ఘోరం జరిగిపోయింది. చదువుకోవలసిన పిల్లలు బడికి వెళ్ళనీకుండా ఆళ్ళ చేత పని చేయిస్తున్నావు అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పలరాజు భయపడ్డాడు. నిజంగానే భయపడింది కేసు పెట్టేస్తాడని కాదు, కేసు లేకుండా చేసేందుకు ఎంత మామూలు అడుగుతాడోనని. అయినా వేడుకున్నాడు. నేనేమీ పిలిచి ఆ కుర్రాడిని పనిలోకి ఎట్టుకోలేదు. ఆడి బాబే బతిమాలి ఇక్కడ ఎట్టాడు. కావలిస్తే ఆ కుర్రాడినే అడగండి అన్నాడు. అవును, మా అయ్యే నన్నిక్కడ పనిలోకి ఎట్టాడు. నాకు రోజు పని చేస్తున్నందుకు టిఫిన్లు ఎడతాడు, డబ్బులు కూడా ఇస్తాడు అన్నాడు నరసి. ఆ డబ్బులేం చేస్తున్నావు అడిగాడు ఇన్స్పెక్టర్. మా అయ్యే తీసుకుంటాడు, నా దగ్గర ఉండవు. ఇది చాలా తప్పు. నువ్వు హోటల్లో పని చేయకూడదు, బడికి వెళ్ళి చదువుకోవాలి అన్నాడు ఇన్స్పెక్టర్. మరి నాకు రోజు 2 పూటలా టిఫిను కాపీలు బళ్ళో ఇస్తారా అడిగాడు నరసి. నీ వయసు వాళ్లకు తిండి పెట్టి చదువు చెప్పే బళ్ళు చాలా ఉన్నాయి, ఎక్కడైనా చేరు అన్నాడు ఇన్స్పెక్టర్. నరసి కాసేపు ఆలోచించి అడిగాడు, మరి బళ్ళో దోశలు వేయడం నేర్పుతారా అని. ఇన్స్పెక్టర్ అదేమీ వినిపించుకోలేదు. అప్పలరాజు వైపు తిరిగి, నేను రూల్స్ ప్రకారం వెళ్లాల్సిందే, కేసు కట్టేస్తాను అన్నాడు. అప్పలరాజు బతిమాలాడు. అతగాడు కనికరించలేదు. జేబులో నుండి 100 రూపాయల నోటు తీసి అది తీసుకుని వదిలేయమన్నాడు. ఏటి 100 రూపాయలు? నేను సిన్సియర్ అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పలరాజు మరో 100 కలిపి 200 ఇవ్వజూపాడు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పలరాజు మరో 100 కలిపి 300 ఇచ్చాడు. బేరం సెటిల్ అయినట్టే. ఇన్స్పెక్టరు బాలకార్మిక వ్యవస్థ నుండి ఒకణ్ణి రక్షించి దేశాన్ని ఉద్ధరించాడు. కేసు పెట్టకుండా ఒగ్గేసి అప్పలరాజును ఉద్ధరించాడు. అతన్ని ఒగ్గేసినందుకు అక్కడున్న కస్టమర్లందరూ ఇన్స్పెక్టర్ని అభినందించారు. రూల్స్ మడిసే కాని మంచోడు అన్నాడొక్కడు. ఏమైతేనే నరసికి ఉద్యోగం పోయింది. కాని వాడికో డౌట్ ఉండిపోయింది. ఇన్స్పెక్టర్ మంచోడా సెడ్డోడా? మంచోడైతే తన ఉద్యోగం ఎందుకు ఓడగొడతాడు? తర్వాత ఏదో స్వచ్ఛంద సంస్థ వారికి విషయం తెలిసింది. వారు పక్కనే పల్లెటూరులో ఉన్న నరసి తల్లిదండ్రులను కలిశారు. ఆళ్లను ఒప్పించి నరసిని బాలకార్మికుల కోసం పెట్టిన బళ్ళో చేర్పించారు. వాళ్ళు వాడికి దోశలు వేయడం నేర్పలేదు, అక్షరాలు చెప్పడం మొదలెట్టేశారు. ఎందుకొచ్చిందో ఏటో గాని ఆ బళ్ళో చేరిన 4వ రోజునే నరసికి జ్వరం వచ్చింది. స్కూలు వాళ్ళు మాత్రలు ఇచ్చారు, తగ్గలేదు. దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించారు. 4 రోజులైనా తగ్గలేదు. వాడి జ్వరం తగ్గించలేక వాడింటికి దిగబెట్టేసి
వాడి అయ్యకు అప్పచెప్పేశారు. జ్వరం తగ్గాక వచ్చి మా బడికి మళ్ళీ తీసుకువెళ్తాం, అందాక వైద్యం చేయించు అన్నారు. నరసి అమ్మవాడిని చూసి లబోదిబో మంది. చూసావా, ఆడి వంటికి చదువు నప్పదు, ఎలా జ్వరం వచ్చేసిందో, ఈణ్ణి ఇంకెప్పుడు బళ్ళోకి పంపకూడదు అంది. అవును అలాగే అన్నాడు అయ్య. వాడికి జ్వరం తగ్గిపోతే అమ్మ తల్లికి ఉపారాలు ఎడతానంది. మరో 4 రోజులు అక్కడా ఇక్కడా తిప్పి వైద్యం చేయించింది. చివరికి జ్వరం తగ్గింది. అమ్మ తల్లికి తెలగపిండి కూర, బూర్లు, ఉపారాలు పెట్టిందని. జ్వరం తగ్గిందని తెలుసుకుని స్వచ్ఛంద సంస్థ వారు వచ్చారు. వాళ్ళని అంత దూరం నుండి చూసి నరసి తల్లి వాడిని దాచేసింది. ఆడు మేనమామ ఇంటికి సంద్రపు వలస వెళ్ళాడంది. అబద్ధం చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. నరసిగాడికి బడిలో చేరే బాధ తప్పింది. 10 రోజులు గడిచాయి. నరసికి ఊళ్ళో తోచించోట తిరగడము, పెద్దగడ్డ దగ్గర అడుగులోతి నీళ్లల్లో తడుస్తూ కూచోడంతోటే సరిపోయింది. ఒక్కో రోజు అమ్మ అయ్య కూలి పనులకు వెళ్తుంటే వాళ్ళ వెనకాలే వెళ్తూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. వాడికి ఒకసారి ఊరి బయట గోవిందు తారసపడ్డాడు. వాడు నరసి కన్నా 2 ఏళ్లు పెద్దే. ఏడాది కిందట వాడిని బాలకార్మికుల బళ్ళో స్వచ్ఛంద సంస్థ వారు చేర్పించారు. వాడు నరసిని గుర్తుపట్టి పలకరించాడు. వాడు 10 దినాలు సెలవులకని వచ్చాడట. సెలవులైపోగానే మళ్ళీ బడికి చదువుకుందుకు వెళ్ళిపోతాడట. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆరముగ్గిన జాంపళ్ళు కొరుక్కుంటూ వస్తుండగా దారి పక్కన బోరు కోసం వేసిన షెడ్డు గోడ మీద అంటించిన సినిమా వాల్ పోస్టర్ కనబడింది. పోస్టర్ మీద ఆడ మగ బొమ్మలున్నాయి. కిందన అక్షరాలున్నాయి. ఏటా సినిమా? నరసి అడిగాడు. గోవిందం అక్షరాలు కూడబలుక్కుంటూ చదివాడు. అరుంధతి. నీకెలా తెలుసు? నరసి అడిగాడు. అక్షరాలు బళ్ళో నేర్పారు, అందుకే చదివేశాను అన్నాడు గొప్పగా. తర్వాత గోవిందం వాళ్ళ బడి గురించి చాలా విషయాలు చెప్పాడు. అక్కడ అక్షరాలు నేర్పుతున్నారని చెప్పాడు. అమ్మ అయ్య, కాకి పలక ఇలాంటివన్నీ వాడు రాసిగలడట. ఇంకా వాళ్ళ బడిలో చాలా విషయాలు చెబుతున్నారని చెప్పాడు. అవేటంటే సుట్టా బీడీ కాల్చకూడదు, మందు తాగకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు, క్షయరోగం ఉన్నవాళ్ళు ఉమ్మితొట్టెలు ఎట్టుకుని అందులోనే ఉమ్మాలట. దగ్గు ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆ జబ్బు ఉందేమోనని ఉమ్మి పరీక్షలు చేస్తారు. చేయ జబ్బుంటే మందులు కూడా ఇస్తారు. చంటి పిల్లలకు పోలియో జబ్బు రాకుండా చుక్కల మందు వేస్తారు. కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా టీకా ఇండిషన్లు ఆసుపత్రిలో ఇస్తారు. ఇందులో ఏటికి డబ్బులిచ్చుకోరు. ఇంకా చాలా లోకజ్ఞానం బోధించారు. బ్యాంకులు అప్పులు ఇస్తాయి, బళ్ళు చదువులు చెబుతాయి, రైళ్లు పట్టాలపై నడుస్తాయి, సిప్పులు సముద్రంలో నడుస్తాయి, విమానం ఆకాశంలో ఎగురుతాది. మంది భారతదేశము, దేశానికి రాజధాని ఢిల్లీ, అది చాలా పెద్ద ఊరు. ఎయిడ్స్ అని ఒక జబ్బుంది, అది మంచిగా ఉండకపోతే వస్తాది. అదొచ్చినోళ్లకు ప్రభుత్వమే మందులు ఇస్తాది. మడుసులందరూ ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే దేశం బాగుంటాది. ఇవన్నీ మా బళ్ళో చెబుతారు. మరి దోశలు చెయ్యడం నేర్పుతారా అడిగాడు నరసి. దోశలు తినడానికి ఎడతారు కాని చెయ్యడం చెప్పరు. ఆళ్ళకది చెప్పడమే పని కాదు అన్నాడు గోవింద. ఛా, అదేం బడి అన్నాడు నరసి. అలా అన్నాడు కాని బళ్ళో చేరితే చాలా విషయాలు తొందరగానే తెలుస్తాయి అనుకున్నాడు. సెలవులైపోగానే గోవింద వాడి బడికి వెళ్ళిపోయాడు. నరసిగాడికి 2 రోజులు ఏమీ తోచలేదు. మళ్ళీ హోటల్లో చేరుతానని అయ్యకి చెప్పి మారం చేశాడు. ఆణ్ణి హోటల్లో చేర్పిస్తే తనకు నెల తిరిగేసరికి 4 డబ్బులు చేతికి అందుతాయని అయ్యకు ఆశ కలిగింది. అందుకే హోటల్ పనిలోకి ఎట్టడానికి వాడిని తీసుకువెళ్ళాడు. అప్పలరాజు ఈసారి మరీ వార్నింగులిచ్చి పని ఇచ్చాడు. బయట వాళ్లకు ఎక్కువ కనిపించకుండా వంటగదిలోనే గలాసులు కడిగే కొళాయి దగ్గర ఎక్కువగా ఉండమన్నాడు. ఎవరైనా ఆఫీసర్ వస్తే వాడు టిఫిన్ తినడానికి వచ్చిన వాడిలా టేబుల్ దగ్గర కుర్చీలో కూకుండమన్నాడు. లేదా టిఫిన్ పార్సిల్ కట్టించుకునేందుకు వచ్చిన వాడిలా యాక్షన్ చేసేయమన్నాడు. అన్నిటికీ నరసి తలూపాడు. పనిలో మళ్ళీ చేరిపోయాడు. 4 వారాలు గడిచేసరికి దోశ మాస్టర్తో వాడికి దోస్తీ ఎక్కువైంది. అతడు నరసి చేతే పెనం మీద అట్టు వేయడం, తిరగేయడం వేయించసాగాడు. నరసికి ఆ పని సరదాగా ఉండేది.
ఈ నెల రోజుల్లో వాడు మరో విషయం గమనించాడు. దోశ మాస్టర్ దగ్గరికి వయసులో ఉన్న ఒక ఆమె రోజూ వస్తున్నది. ఆమె కళ్ళు పెద్దవిగా ఉండి నవ్వినప్పుడు మరీ బాగున్నదనిపించింది నర్సకి. ఆమె దోశ మాస్టర్ని పైడి అని పిలవడము, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, గుసగుసలాడుకోవడం విన్నాడు. ఆమె ఎప్పుడూ సాయంత్రం ఎలా వస్తుంది. ఆ టైంలో ఆ జంక్షన్లో పెద్ద బేరం ఉండదు. టిఫిన్ల సెక్షన్ వేగిర ముగిసిపోతుంది. పైడిరాజుతో చాలాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. అది ఆమె ఉద్దేశం. ఆ రోజు సాయంత్రం బయట నిలబడి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నరసకి ఏమీ తోచక వాళ్ళ వెనకనే నిలబడి వాళ్ళ మాటల్ని వింటున్నాడు. ఆమె ఎదురుగా సినిమా వాల్ పోస్టర్ని చూపించి, అదేం సినిమా అడిగింది. మగధీర చెప్పాడు పైడిరాజు. అదే హాల్లో ఆడుతున్నది ఆమె అడిగింది. లక్ష్మీ టాకీసులో. ఎలా చెప్పేశావు అంది. ఆ సినిమా హాలు బొమ్మలే అక్కడ అంటిస్తారు. నువ్వు సినిమా పేరు బొమ్మల్ని చూసి గుర్తుపడతావు. ఏ టాకీసులో ఆడుతుందో ఆ బొమ్మ అంటించిన జాగా పట్టి చెబుతావు. ముందుగా సినిమా పేరు ఎవడో చెప్తే కానీ తెలీదు. ఎలా బతుకుతావు? జాగ్రత్త. వైజాగ్ బస్సు అనుకుని రాయగడ బస్సు ఎక్కగలవు. ఓస్, సినిమా పేర్లు చదివేయడమేనేటి బతకడం అంటే అన్నాడు పైడిరాజు అనబడే దోశ మాస్టారు. సరేలే, నీ సంగతి మా అయ్యతో మాట్లాడాను. నీకంటూ సొంతంగా వ్యాపారం ఉంటే నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యడానికి మా వాళ్ళకి ఇష్టమే. నువ్వేం వ్యాపారం చెయ్యగలవు? నవ్వుతూ అందామె. ఇంకేటి చెయ్యగలను? దోశలేసేవాణ్ణి. హోటల్ వ్యాపారమే చేస్తాను అన్నాడు. అలా చెయ్యి, అప్పుడు నిన్ను మనవాడ్డానికి నాకేంటి అడ్డుండదు అంది. పైడిరాజు ఆమెను అడిగాడు. నువ్వు ఆ సినిమా బొమ్మ కింద పేరేటో చదివిగలవా? చదవగలను. నువ్వెంతవరకు చదువుకున్నావు? 4వ క్లాసు అందామె. తర్వాత ఆమె కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు మధ్యాహ్నం అప్పలరాజు ఖాళీగా కూర్చున్న టైంలో పైడిరాజు అతడితో అన్నాడు. నేనింక మీ హోటల్లో ఉద్యోగం చెయ్యను. అప్పలరాజు ఆశ్చర్యపోయాడు. ఉద్యోగం చెయ్యక ఏటి చేస్తావు? నేను సొంతంగా హోటల్ ఎట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పలరాజు నవ్వాడు. మళ్ళీ నవ్వాడు. ఏటి, హోటలు పెడతావా? నువ్వే? ఏది చెప్పు. ఒక ఇడ్లీ ప్లేట్ 11 రూపాయలు, ఒక పూరీ ప్లేట్ 13 రూపాయలు, ఒక మసాలా దోశ 16 రూపాయలు చొప్పున 3 ప్లేట్ల ఇడ్లీ, 2 ప్లేట్ల పూరీ, 4 మసాలా దోశలకు ఎంత బిల్లు అవుద్ది అన్నాడు. పైడిరాజు మాట్లాడలేదు. అదంతా కూడబలుక్కుని లెక్క వేసుకుని చెప్పేసరికి అరగంట పైనే అవుతుంది తనకు. బుర్ర గోక్కుంటూ నిలబడ్డాడు. చూసావా, డబ్బు లెక్క పెట్టడం తెలియనోడివి. హోటల్లో ఎంత వస్తుందో ఎంత పోతుందో నీకెలా తెలుస్తాది? నువ్వేటి హోటలు నడుపుతావు అన్నాడు. పైడిరాజు బుర్ర గోక్కుంటూనే వెనుతిరిగాడు. నరసి అతడి వెనకాల వెళ్ళాడు. పైడిరాజు వాడితో అన్నాడు. మనిషి బతకడానికి దోశలు వేయడం వచ్చేస్తే సరిపోదు. ఆ సంగతి నాకియ్యేలే అర్థమైంది. నేనిలా ఉంటే నా బతుకు పెనం మీద తెల్లారిపోద్ది. ఇప్పుడైనా చదువు నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే మరిక్కడ పని చెయ్యవా అడిగాడు నరసి. చెయ్యను. నాకెవరు చదువు చెబుతారో ఎతుక్కుంటున్నా అన్నాడు. నరసికి అర్థమైంది. వాడి బుర్ర చురుగ్గా పనిచేసింది. తను కూడా దోశ మాస్టర్ అయిపోదామనుకున్నాడు. చదువుకోవలసిన టైంలో చదువుకోవాలి. లేకపోతే ఇక్కడే ఈ హోటల్లో పెనంకాడే ఆగిపోతాను అనుకున్నాడు. వాడు అప్పలరాజు దగ్గరికి వెళ్ళాడు. నేను బళ్ళో చేరి చదువుకుంటాను. అయితే మరిక్కడ పని చెయ్యవా? చెయ్యను. అప్పలరాజు సంతోషంగా అన్నాడు. నీ ఆలోచన కొత్తది. నీది కొత్త దారి. అదే సరైన దారి. కథ సమాప్తం.